హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇండియాలో పోకో M4 Pro అయితే లాంచ్ చేశారు. సో తెలిసిందే కదా మనకి పోకో ఎప్పుడు మొబైల్స్ లాంచ్ చేసినా కానీ అది ఏదో ఒక షామీ ఫోన్కి రీబ్రాండెడ్ వెర్షన్, రెడ్మీ ఫోన్కి రీబ్రాండెడ్ వెర్షన్ అయ్యి ఉంటుంది. సో సేమ్ ఈసారి కూడా ఇది ఒక రీబ్రాండెడ్ వెర్షన్. ఈసారి దేన్ని రీబ్రాండ్ చేశారంటే రెడ్మీ నోట్ 11T. సో రెడ్మీలో ఉన్న రెడ్మీ నోట్ 11T 5G మొబైల్ని రీబ్రాండ్ చేసి పోకో M4 Pro అనే పేరుతో తీసుకొచ్చారు. సో దీని స్పెక్స్ అన్ని, ఇంటర్నల్ స్పెక్స్ అన్ని మీకు డిటోస్ ఏముంటాయి, ఏం మారం. సేమ్ రెడ్మీ నోట్ 11 ఏ స్పెక్స్ తోడు వస్తుందో ఇది కూడా అదే స్పెక్స్ తోడు వస్తుంది. కాకపోతే కొన్ని మైనర్ డిఫరెన్సెస్ ఉన్నాయి. స్పెక్స్లో కాదు, డిజైన్ పరంగా, సాఫ్ట్వేర్ పరంగా కొన్ని మైనర్ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఆ డిఫరెన్సెస్ అన్ని కూడా ఈ వీడియోలో చెప్తాను. అండ్ ఇక వీళ్ళు ఈ ఫోన్కి 15,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. ఈ ప్రైస్కి ఈ ఫోన్ కొనొచ్చా లేదా అని కూడా లాస్ట్లో నా ఒపీనియన్ అయితే ఇస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెక్స్ చూసామంటే ప్రాసెసర్ వచ్చేసరికి Dimensity 810 ప్రాసెసర్ తోడు వస్తుంది. 5G ప్రాసెసర్ ఇది. మిడ్ రేంజ్లో ఒక మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ డిస్ప్లే వచ్చేసరికి 6.6 ఇంచ్ ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ప్లే ఉంటుంది. ఇది మీకు 90 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. అండ్ అట్లాగే 240 Hz టచ్ శాంప్లింగ్ రేట్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ కెమెరాస్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ రెండు కెమెరాస్ ఉంటాయి. మిగతా మీకు కనిపిస్తున్న కెమెరా మాడ్యూల్ అంతా ఫేక్ మాడ్యూల్ అనమాట. దీనిలో మీకు 4 కెమెరాలు 3 కెమెరాలు అయితే ఉండవు. రెండు కెమెరాస్ ఉంటాయి. సో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. సో దీంట్లో కూడా వీళ్ళు ఆ వేస్ట్ 2 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే తీసేశారు. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ తోడు వస్తుంది. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 3.5 హెడ్ ఫోన్ జాక్ తోడు వస్తుంది. IP53 రేటింగ్ ఉంటుంది. అండ్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. హైరెస్ ఆడియో సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇది 5G ఫోన్స్ మీకు మొత్తం 8 5G బ్యాండ్లకి అయితే ఈ ఫోన్ అయితే మీకు సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్గా ఇది ఈ ఫోన్ స్పెక్స్ అయితే మాత్రం. అండ్ ఇక డైనమిక్ ర్యామ్ ఎక్స్పాన్షన్ అంటే ర్యామ్ బూస్ట్ టెక్నాలజీ కూడా ఉంటుంది. ఈ ర్యామ్ బూస్ట్ టెక్నాలజీ మీరు తీసుకునే ర్యామ్ వేరియంట్ బట్టి మారుతూ ఉంటుంది. 4GB ర్యామ్కి ఏమో మీకు ఎక్స్ట్రా 2GB విచువల్ ర్యామ్ ఇస్తారు. 6GB 8GB ర్యామ్కి ఏమో ఎక్స్ట్రా 3GB వరకు విచువల్ ర్యామ్ అయితే ఇస్తారు. అండ్ ఇక రెడ్మీ నోట్ 11కి దీనికి కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయని చెప్పా కదా. ఫస్ట్ డిఫరెన్స్ వచ్చేసరికి డిజైన్ అనమాట. రెడ్మీ నోట్ 11 అండ్ పోకో M4 Pro డిజైన్ లాంగ్వేజ్ అయితే మీకు సేమ్ ఉంటుంది. రెండిటి సైజ్ ఒకేలాగా ఉంటుంది, రెండిటి ఫినిషింగ్ ఒకేలాగా ఉంటుంది, రెండిటి కెమెరా మాడ్యూల్ కూడా ఒకేలాగా ఉంటుంది. జస్ట్ మీకు పోకో ఫోన్ ఎలా కనిపిస్తుంది అంటే ఆ కెమెరా మాడ్యూల్ దగ్గర అంతా కూడా బ్లాక్ అండ్ అవుట్ గ్లాసీ ఫినిష్ ఇస్తారు కదా వీళ్ళు పోకో ఫోన్స్కి, అలా కొద్దిగా యూనిక్ డిజైన్లో కనిపిస్తుంది. సో అలా డిజైన్ పరంగా ఈ రెండు వేరు ఉంటాయి. అండ్ ఇంకొక మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే మీకు పోకో M4 Proలో పోకో UI అయితే ఉంటుంది. సో పోకో UI అడ్వాంటేజ్ ఏంటంటే యాడ్స్ ఉండవు. అదే మనకి రెడ్మీ నోట్ 11లో చూసుకుంటే మనకి రా MIUI ఉంటుంది. పోకో M4 Proలో కూడా MIUI 12.5 ఉంటుంది. కాకపోతే రెడ్మీ ఫోన్స్లో ఏంటంటే మనకి యాడ్స్ వస్తాయి, పోకో ఫోన్స్లో మనకి యాడ్స్ రావు అనమాట. ఈ రెండే డిఫరెన్సెస్ అనమాట. అండ్ ఇక వీటి ప్రైజెస్ చూసామంటే బేస్ వేరియంట్ మీకు 4+64GB తోటి వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 14,999 పెట్టారు. అండ్ నెక్స్ట్ 6+128GB వేరియంట్ వచ్చేసరికి 16,999 పెట్టారు. 8+128GB వేరియంట్ వచ్చేసరికి 18,999 అయితే పెట్టారు. సో నాకు ప్రైజింగ్ అయితే మాత్రం బేస్ వేరియంట్ ఏదైతే 15,000 రూపాయలు పెట్టారో దాంట్లో మీకు 4GB ర్యామ్ కాకుండా డైరెక్ట్గా 6GB ర్యామ్ ఆఫర్ చూస్తుంటే ఖచ్చితంగా చాలా బాగుండేది. మనకి సేమ్ స్పెక్స్ తోడు వచ్చే రెడ్మీ నోట్ 10 వచ్చేసరికి 17,000 నుంచి స్టార్ట్ అవుతుంది. సో అక్కడ 6+64GBకి 17,000 పెట్టారు. సో ఇక్కడ కానీ పోకో M4 Proని 15,000లో 6+64GB తీసుకొచ్చి ఉంటే మాత్రం చాలా మంచి చాయిస్ అయ్యేది. ఎందుకంటే మీకు రెడ్మీతో పోలిస్తే అడ్వాంటేజ్ మీకు యాడ్స్ కూడా ఉండవు కాబట్టి 15,000కి చాలా మంచి చాయిస్ అయ్యేది. అండ్ ఇక నెక్స్ట్ వేరియంట్ 6+128GB దీని ప్రైస్ వచ్చేసరికి 17,000 పెట్టారు. అదే మనకి రెడ్మీ నోట్ 11T చూసుకుంటే దాని ప్రైస్ 18,000 ఉంటుంది 6+128GBది. సో ఎటు తిరిగి చూసుకున్నా కానీ మీకు రెడ్మీ కంటే ఇది వాల్యూ ఫర్ మనీ అని చెప్పొచ్చు పోకో M4 Pro. సో ఖచ్చితంగా ఒకవేళ మీకు 4GB ర్యామ్ ఉన్నా పర్లేదు, నాకు ఖచ్చితంగా ఒక 5G ఫోన్ కావాలంటే మాత్రం 15,000 రూపాయలకి మీరు కన్సిడర్ చేయొచ్చు. అక్కడ ఉన్న మిగతా 5G ఫోన్స్ తోటి, మోటో G51 తోటి, లాస్ట్ టైం లాంచ్ అయిన పోకో M3 Pro 5G తోటి, రియల్మీ 8S 5G తోటి కంపేర్ చేసుకుంటే ఇది అక్కడ బెటర్ చాయిస్. 15,000 రూపాయల దగ్గర ప్రజెంట్ ఇదే. అక్కడ మీకు 5G కావాలంటే బెటర్ చాయిస్. లేదు నాకు 5G అవసరం లేదంటే మాత్రం బెటర్ టు అవాయిడ్. సో ఒక 1,000 రూపాయలు తక్కువ ప్రైస్ పెట్టుంటే ఇంకా చాలా బాగుండేది. సో ఇది ఓవరాల్గా నా ఒపీనియన్ అయితే పోకో M4 Pro మీద. సో మీరేమనుకుంటున్నారు కింద నా కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.